హాయ్ అండి, అందరూ నమస్తే. ఇదిగో చూడండి, ఒకసారి వీడియో చూడండి. ఇదంతా కూడా కృష్ణానది అండి. ఇది పులిచింతల ప్రాజెక్టు లోన సైడ్ ఇదంతా చూడండి. ఎటు చూసినా కానీ చుట్టుపక్కల వందల కిలోమీటర్లు మొత్తం అంతా ఇసుక మేటలో చూడండి అంతా ఎలా ఉంది మొత్తం. ఇదిగోండి, ఇది మొత్తం కూడా అండి. ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర మాచర్ల నుంచి బెల్లంకొండ, అంటే మాచర్ల నుంచి ఒక 10 కిలోమీటర్లు బెల్లంకొండ అండి. బెల్లంకొండ నుంచి కూడా ఒక 30 కిలోమీటర్లు లోనకు వస్తే ఇదంతా ఇక కృష్ణానది పరివాహ ప్రాంతం ఇది మొత్తం కూడా చూడండి. ఇంకోండి, ఆ కనిపించే ఈ ఊర్లు మొత్తం కూడా ఏంటంటే ఈ పులిచింతల ప్రాజెక్ట్ కట్టినప్పుడు లోన చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయండి ప్రాజెక్ట్ లోపల. ఆ విలేజ్లు మొత్తం కూడా ఏంటంటే వాటర్ వచ్చిందని చెప్పేసి అందరిని ఖాళీ చేయించారు. చూడండి, మొత్తం ఉండండి. ఇంకోండి, ఈ మొత్తం కూడా వాటర్లో మునిగిపోయిన ఇల్లు అనమాట. ఇవన్నీ వాటర్ ఫ్లోటింగ్ వల్ల అవి మొత్తం కూడా ఇవన్నీ ఇల్లు పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ మేము ఒక లాస్ట్ మంత్ ఒకసారి వచ్చామండి. వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ మొత్తం ఇవన్నీ మునిగిపోయి ఉన్నాయి అనమాట. మేము బోట్లో వెళ్ళిపోయాము అక్కడికి. పులిచింత ప్రాజెక్టు దగ్గరలో కొంచెం ఇసుకరే ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఒక నెల ఆగి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ మొత్తం ఒక్కసారి వాటర్ మొత్తం కూడా అంతా లేదు, ఏమి లేదండి అసలు. మొత్తం బయటపడేసరికి చూడటానికి చాలా బాగుంది. మొత్తం కూడా వీడియో తీసి చూపిద్దామని చెప్పి మొత్తం కూడా క్లారిటీ తీసాను వీడియో అంతా. చూడండి, ఈ మొత్తం కూడా ఇల్లు ఎలా ఉన్నది చూడండి సార్. మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు పాపం వాళ్ళంతా ఒక్కసారిగా వాటర్ వీళ్ళు ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మొత్తం కూడా వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించారండి. ఈ కనిపించే ఇల్లు చూడండి సార్, పెద్ద ఇల్లు చూడండి. అంటే ఊరు మొత్తానికి కొంచెం పెద్ద ఇల్లు కనబడుతుంది. మిగతా కూడా నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఈ ఇల్లు మాత్రం కొంచెం స్పెషల్గా కనబడుతుంది. అంటే ఏంటంటే ఏదన్నా సౌండ్ పార్టీ కానీ లేదంటే ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు కదా ఆ రోజుల్లో, వాళ్ళకి అది పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఆ దూరంగా. ఒకసారి మీరు గమనించినట్లయితే చుట్టుపక్కల చెట్లు మొత్తం చూడండి. అంటే ఊరన్నాక చెట్లు అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే ఉన్న పాలంగాలంతా ఖాళీ చేసిన తర్వాత చెట్లు అంతే ఉంచేశారు. ఆ చెట్లు కూడా ఈ 10 సంవత్సరాలుగా మొత్తం ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల అంటే పచ్చదనం అంతా పోయి మొత్తం ఎండిపోయి అట్లా ఉన్నాయి. కానీ అవి విరిగిపోకుండా అట్లే ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎలా ఉండదు చూడండి సార్. చూడటానికి ఎలా ఉండే మొత్తం అన్నీ మూడు బారిపోయి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. మొత్తం మూడులో అట్లా మిగిలిపోయినమాట విరిగిపోకుండా. ఆ ఇళ్ళకి మొత్తం రాళ్ళది అన్నీ వీళ్ళు ఏంటంటే ఈ కొండ ప్రాంతం కాబట్టి రాళ్ళతోనే ప్రహరీ గోడలు కట్టుకున్నారన్నమాట. ఇవన్నీ ప్రహరీ గోడలు కట్టినాయి అనమాట. చూడండి సార్ ఎలా ఉన్నంతా కూడా. ఇక్కడైతే మేము చూసామండి సమాధులకి మాత్రం చాలా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. అవి మొత్తం కూడా మీకు వీడియోలో పెట్టాను చూడండి సార్. ఈ ఇల్లు చూడండి సార్. ఇది నాకు తెలిసి ఏంటంటే బ్రిటిష్ కాలం టైంలో అప్పుడు కట్టిన ఇల్లు అండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మొత్తం అంటే డిజైన్ కూడా వస్తుంటే అది ఇది చూడండి సార్. ఇది విగ్రహం ఉంది ఎవరితో మొత్తానికి. ఆ పేర్లు అయితే మాకేమో అసలు ఈ విగ్రహానికి మా పేర్లు అర్థం కాలేదండి. మొత్తం చూసాము క్లారిటీగా. బయట చిన్న నేమ్ ప్లేట్ ఉంది, దాని మీద ట్రై చేసి చూసినా అర్థం కాలేదు. రూపురేఖలు మాకు అర్థం కావట్లేండి, మనకి ఏం తెలుసు. ఒకసారి చూడండి, ఇవన్నీ సమాధులు అండి. ఆ రోజుల్లో ఏంటంటే మొత్తం కూడా సమాధులు మొత్తం ఎలా ఉందండి సార్. ఇంకోండి, మొత్తం అంతా కూడా ఎక్కడ పడినా కూడా ఇల్లు మొత్తం అన్నీ కూడా శిథిలం అయిపోయి అట్లా ఉండిపోయినాయి. చూడండి సార్ మీరు. అది ఒక డాబా కనపడుతుంది, అది కొంచెం బాగుంది చూడటానికి. మిగతా అన్నీ కూడా అన్నీ అక్కడ మొత్తం పడిపోయి ఉండేయండి. మాకు ఈ ఫస్ట్ టైం చూసేసరికి మాకు చాలా అయితే రకంగా అనిపించిందండి. మేము ఎప్పుడు చూడలేదు అంతా. మాకు కొంచెం మేము దూరంగా ఉంటాము, గుంటూరు జిల్లాలో. కొంచెం ఇటు మా సైడ్ ఇట్లా ఏం లేదు. ఇటు ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ దగ్గర రావడం కానీ ఈ వీడియోలు చూడడం, ఇవి చూసేసరికి మాకు అంత రకంగా అనిపించింది. చూడండి అంతా. మేము వచ్చిన రీజన్ వేరండి. మేము వాస్తవానికి అయితే ఇది ఒకసారి చూడండి, స్తూపం అలా ఉందండి. స్తూపం చిన్న దేవాలయం ఒకటి చూడండి సార్, మీరే చూడండి సార్. ఇంకోండి, అక్కడ బావులు ఉండయి. అంతా కూడా విలేజ్ వాతావరణం బాగా చక్కగా కనపడుతుందండి, నీట్గా. ఇంకోండి, మొత్తం ఇవన్నీ కూడా ఇది పూర్తిగా శిథిలం అయిపోయింది. ఈ డాబా అయితే మేము వాస్తవానికైతే అందరూ ఇక్కడ వజ్రాలు ఎత్తుక్కుంటా వస్తున్నారు చాలామంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ చూడండి దేవాలయం చూడండి చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే నంద్యాల నుంచి, కర్ణాటక బోర్డర్ నుంచి అలా వస్తున్నారు. అంటే ఆ వజ్రాలు ఎత్తుకుని పిచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి తెలిసింది అనమాట, ఎక్కడ ఏ ఏరియాలు దొరుకుతున్నాయి అని వస్తారు ఉంటారు. వాళ్ళు వస్తుంటే మేము కూడా అందుకోసం వచ్చాము. అలా వచ్చేసేసి ఇది చూడంగల్లా మాకు మొత్తం అసలు మొత్తం మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకోసారి చూడండి, బాగా అప్పుడు ఆ రోజుల్లో ఇది చూడండి చాలామంది తెలిసే ఉంటుంది. మన ఓల్డ్ టైప్లో బావులు ఎలాగ ఉంటాయి. లోపల వాటర్ అయితే కొంచెం బాగాలేదు, అంతా మురికి వాటర్లా అయిపోయింది అంతది. ఇంకోండి సార్ చూడండి, వీళ్ళంతా వజ్రం ఎత్తుకుంటారండి. వీళ్ళందరూ ఏంటంటే ఇలా వచ్చేసి చాలామంది ఫ్యామిలీలు వచ్చేసి లేకపోతే సింగిల్ వచ్చేసి అట్లా
తవ్వి ఎత్తుకుంటూ ఉంటారు అనమాట. వాటిలో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అనమాట. తీక్షణంగా చూసి వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి చిన్న రాయి ఏదైనా అనుమానంగా ఉన్నా కానీ అది వాళ్ళు జాగ్రత్త తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఎవరైనా తెలిసిన చూపిస్తారనమాట, అది వజ్రమా కాదా అని చెప్పి. ఇంకొంత చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ఆల్రెడీ ఒకసారి మైనింగ్ చేసింది ఇది. ఈ పొలం అంతా కూడా ఒక 40 ఎకరాల పొలం ఉంది. దీన్ని పంతులు గారి పొలం ఏదో అంటారంట, మాకు తెలియదు, అంత ఐడియా లేదు. చూడండి చాలామంది ఆటోలు వేసుకుని వస్తున్నారు. కొంతమంది వచ్చేసి అక్కడే స్టే చేస్తున్నారండి, 2 రోజులు 3 రోజులు స్టే చేసి ఉంటున్నారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.